డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ క్వార్టర్లో మనం వెస్టేజ్లో గ్రానీలు 82 సెపరేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పిచ్చుకలు పెద్దబ్బులు గారని వెంకటేశ్వర గారని ఈ రైతుకి మనం చిన్నప్పుడు మొక్క దశ నుంచే మనం గ్రానీలు సెపరేట్ చేయడం జరిగింది. గ్రానీలు వేసిన తర్వాత పైన పిచికారీ చేసేటటువంటి పైన స్ప్రే చేసేటటువంటి మందు ఏంటంటే అగ్రి ప్రొటాక్ అండ్ అగ్రి మాస్ 82 ఈ 3 స్ప్రే చేయమని నేను సిఫారసు చేయడం జరిగింది. సో తర్వాత రెండో క్వార్టర్లో కూడా వేసేటప్పుడు గ్రానీలు కూడా మళ్ళా సిఫారసు చేయడం జరిగింది. రెండో క్వార్టర్లో కూడా గ్రానీలు వేశారు మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రి సేంద్రియ గ్రానీలు. సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది దిగుబడి ఈ విధంగా ఉంది. సో అదిగో నా ఎదురుగా ఉన్న చెట్టు చూడండి, అదిగో ఆ విధంగా ఉందండి దిగుబడి. సో కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రైతుని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ గ్రానీలు వాడిన తర్వాత ఇక్కడ మీ పంట మీ చేను ఇలా ఉంది కదా, 5 ఎకరాలు మీరు ఈ విధంగా వేశారు కదా. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇతర రైతులకు చెప్పొచ్చు అంటారా, చెప్పకూడదు అంటారా? ఇతర రైతులకి చెప్పొచ్చు అండి. ముందు వేసిన కాడ నుంచి దిగుబడి కూడా చాలా బాగుంది. చెట్లు కూడా నమ్మకంగా ఇంకా మళ్ళీ ముందు వాడచ్చు, తెచ్చుకోవచ్చు అని నమ్మకం కలిగింది. ఇది ఈ మందు మీకు చాలా బాగా పనిచేసింది. చాలా బాగా పనిచేసింది. భూమి సారవంతమైనటువంటి సారం పెంచింది. సో ఈ విధంగా మన రైతు చెప్తున్నారు. మీరే విన్నారు కదా సార్, మీరే విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఈ పక్క చెట్టు ఇలాగా ఇలా చూడండి, అదిగో ఆ పక్క చెట్టు మనం మొత్తం తోటంతా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ చెట్టు చూడండి, అలాగే ఇదే విధంగా ఉందండి తోటంతా. మొత్తం తోటంతా కూడా ఇదే విధంగా ఉంది చూడండి. అది మొత్తం ఆ లైన్ అంతా చూడండి, ఇదే విధంగా ఉందండి తోట. సో మీరు ఈ విధంగా దిగుబడిని పెంచుకుని వెస్టేజ్ ఒక్క చెట్టుకు వచ్చి దాదాపు 40-40 కాయలు కాస్తాయని, 40 కాయలు ఉంటాయని నా యొక్క ఆలోచన, నా యొక్క ఉద్దేశం. 40 నుంచి 50 వరకు ఉంటాయి. సో ఈ విధంగా ఉందండి పంట దిగుబడి. కాబట్టి మీరు చూడండి, మీరే చూడండి. బాగుందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంది మొత్తం తోట అంతా కూడా ఇదే విధంగా ఉంది. సో మీరు దీన్ని బట్టి మీరు ఈ విధంగా ఈ వెస్టేజ్ యొక్క గ్రాన్యూల్స్ మీరు ఎలా వాడాలో, వాడితే ఎటువంటి ఫలితం వస్తుందనేది మీరు దీన్ని బట్టి చూడవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, చూడండి చెట్టు ఎంత చాలా అద్భుతంగా, అదే బరువు మొయ్యలేక ఉరిగిపోవడం కూడా జరిగింది చూడండి. చాలా అద్భుతంగా. అసలు ఈ చెట్టు వయసు దాదాపు 6 మంత్ ఉంటుందండి. 6 మంత్ కూడా తక్కువే, ఒక 5 మంత్స్ అట్లా ఉంటుంది. జూలై నుంచి స్టార్ట్ చేసాం ఈ యొక్క పంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకో దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 20 21 22 23 ఇటుపక్క, అలాగే అటుపక్క కూడా 20, దాదాపు 40-45 మొయ్యలేక ఒరిగిపోతుంది సార్. చూడండి ఒక చెట్టు చూడండి, మొయ్యలేక పాపం దాదాపు చాలా బరువు ఉంది. మొయ్యలేక అసలు ఒరిగిపోతుంది. మీరు ఒకసారి చూడండి సార్, చాలా అసలు ఇదే మీకు సాక్ష్యం. ఓకేనా? ఇది డబ్బింగ్ కాదండి, ఇది రియల్లీ ఫ్యాక్ట్. ఇది పల్లంట్ల పిచ్చుకల పెద్దబ్బులు గారు చేను తోటలో. సో కాబట్టి మీరు దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీరు దీన్ని బట్టి గ్రాన్యూల్ వెస్టేజ్ని మీరు థ్యాంక్ యూ వెస్టేజ్ గ్రాన్యూల్ వెస్టేజ్ని మీరు సిఫారసు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెస్టేజ్.